హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను నా చిన్ననాటి జ్ఞాపకాలు అనే శీర్షిక గురించి చెప్తున్నాను కదా. అందులో 19వ భాగంలో ఇప్పుడు వస్తున్నాం. 19వ భాగంలో ముఖ్యంగా మేము SESD MH స్కూల్లో ఫైనల్గా 10th క్లాసు 68-69 సంవత్సరంలో చదివామని చెప్పాను కదా. అందులో కొన్ని టిడ్బిట్స్ మా ఫ్రెండ్స్ వాటి గురించి చెప్తాను. మాకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ లాగా ఉన్నవాళ్ళు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంచుమించు 25 మంది దాకా నాకు బాగా గుర్తు. అందులో ముఖ్యంగా ముందరగా మా క్లాస్మేట్స్గా పాపం ఎర్లీగా పరమపదించిన వాళ్ళకి నా నివాళులు అర్పిస్తాను. వాళ్ళు దామరాజు జోగిరాజ్ అని మాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. అతను ఆంధ్రా బ్యాంక్లో వర్క్ చేసేవాడు, పాపం ఎర్లీగా చనిపోయాడు. అలానే దైవ కృపాకర్ అని ఉండేవాడు. అతను మా క్లాస్మేటు. ఆ తర్వాత BED చేసి మన సుభమాదేవి స్కూల్లోనే టీచర్గా కూడా వర్క్ చేశాడు. అతను ఒక యాక్సిడెంట్ ద్వారా అతను చనిపోవటం జరిగింది. అలాగే వెంకట్రావు అని ఇంకొక క్లాస్మేట్, అతను IOBలో వర్క్ చేసేవాడు. అతను బందర్లో వర్క్ చేస్తున్నప్పుడు నేను వెళ్ళి కలిశాను. తర్వాత హైదరాబాద్లో వర్క్ చేస్తున్నప్పుడు కూడా చాలాసార్లు కలిశాను. అతను బాంబే ట్రాన్స్ఫర్ అయినాక లోకల్ ట్రైన్లో దాంట్లోంచి పాపం అనుకోకుండా పడిపోయి అతను పరమపదించాడు. అలాగా అనుకోకుండా కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. అలాగే మా థిక్ ఫ్రెండ్ ఇంకొక అతను పేకేటి వెంకట సత్య మహీపాల్, PVS మహీపాల్, మా పక్క బెంచ్లోనే కూర్చునేవాడు. అతను కూడా ఆంధ్రా బ్యాంక్లో చేసి రిటైర్ అయినాక కూడా నాతో టచ్లో ఉన్నవాడు. కాకినాడలో సెటిల్ అయ్యి ఉన్న కొంతకాలానికి అతను పరమపదించడం జరిగింది. అలాగే మా పక్క సెక్షన్ B సెక్షన్లో ఉండే గోడా సూర్యనారాయణ చాలా థిక్ ఫ్రెండ్. అతను కూడా ఈ మధ్య దాకా కూడా బాగా కలిసే ఉన్నాడు. నేను ఎప్పుడు వైజాగ్ వెళ్ళినా కలుస్తూ ఉండేవాడు. HPCLలో వర్క్ చేసేవాడు. అతను కూడా అనుకోకుండా మెడికల్ ప్రాబ్లం మూలంగా హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లోనే చనిపోవటం జరిగింది. అతను ఉన్నంత మటుకు కూడా నేను ఎప్పుడు వైజాగ్ వెళ్ళినా కూడా అతను వచ్చి కలుస్తూ ఉండేవాడు. చాలా రెగ్యులర్గా కలుస్తూ ఉండేవాడు. అలాగా వీళ్ళందరూ నాకు తెలిసి పరమపదించారు. వీళ్ళందరికీ నా నివాళులు అర్పిస్తాను. అలాగే మా ఫ్రెండ్స్ అప్పటి నుంచి ఇప్పటిదాకా బాగా కలిసి ఉన్నవాళ్ళు డాక్టర్ URK రావు అని ఉన్నాడు, ఉప్పులూరి రామకృష్ణ. అతను హైదరాబాద్లో MD AMSలో ఢిల్లీలో MD చేసి తర్వాత రొమటాలజీ మీద బాగా రీసెర్చ్ చేసి రొమటాలజీ మీద బుక్స్ కూడా రాశాడు. అతను ఫేమస్ రొమటాలజిస్ట్, సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. మాకు ఇప్పటికీ కూడా రెగ్యులర్గా ఎప్పుడూ టచ్లో ఉంటాడు. అలాగే విష్ణుప్రియరావు, పాతూరు విష్ణుప్రియరావు. అతను కూడా MBBS వైజాగ్లో చేసి తర్వాత MD మద్రాసులో స్టాన్లీలో చేసి తర్వాత DM AMSలో చేశాడు. అతను కూడా ఇప్పటికీ టచ్లో ఉన్నాడు. నిజామ్స్లో చేసి రిటైర్ అయిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా రెగ్యులర్గా టచ్లో ఉన్న వాళ్ళల్లో అతను కూడా ఒకడు. అలాగా గణేష్ బాబు, CH గణేష్ బాబు ఎర్లీగా ఉద్యోగంలో చేరిపోయాడు. అందరికన్నా ముందరే టెలిఫోన్స్లో ఆపరేటర్గా చేరి మానిటర్ దాకా కూడా వెళ్ళాడు. ఆయన కూడా ఏలూరులోను అండ్ గుంటూరులో వర్క్ చేశాడు. తర్వాత హైదరాబాద్లో వర్క్ చేసి రిటైర్డ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. అందరూ రిటైర్డ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్ళే అందరూను. అలాగే పాలూరి ఉన్నాడు. అతను ILTDలో వర్క్ చేసేవాడు, రాజమండ్రి అండ్ ఇంకా శ్రీకాకుళం ఏరియాలో చేసి ఇక్కడ చీరాల్లో సెటిల్ అయినాడు పాలూరి. అలాగే కామేశ్వర శర్మ అని వీళ్ళందరూ బాగా థిక్ ఫ్రెండ్స్. G సత్యనారాయణ అని, ఆకురాతి ప్రభాకర్, ఇలా చాలామంది నాకు గుర్తొస్తూ ఉంటారు. SLN ప్రసాద్ అని, సూరంపూడి లక్ష్మీనరసింహ ప్రసాద్ అని, అతను BSc MSc చేసి తర్వాత USAలో ప్రస్తుతం ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాడు.
అలాగా అందరూ కూడా చాలామంది థిక్ ఫ్రెండ్స్ లాగా ఉండేవారు. వాళ్ళు కాకుండా స్పోర్ట్స్లో బాగా యాక్టివ్గా ఉన్నటువంటి మల్లా బ్రదర్స్, చిన్న అని, అభ్యుదయ, వీళ్ళందరూ కూడా మాకు బాగా థిక్ ఫ్రెండ్స్ లాగా ఉండేవారు. కానీ వీళ్ళందరూ ఎక్కడ ఉంటున్నారో ఇప్పుడు మనకి పూర్తిగా తెలియదు. అలాగే ఆకురాతి ప్రభాకర్ రావు అని చెప్పాను. అతను కూడా టెలిఫోన్స్లోనే లైన్మెన్గానే ఏదో చేసేవాడు. ఆ తర్వాత ఎక్కడున్నాడో అతను తెలియదు. ఇంకొక అతను మాణిక్యాలరావు అని ఇంకొక అతను కూడా ఉండేవాడు. అతను కూడా చాలా బాగా గుర్తు. అతను చిన్న చిన్న ఆర్టిఫాక్ట్స్ చేస్తూ ఉండేవాడు. ఒక బొమ్మ చాక్లెట్ కాగితాలతో చేస్తూ ఉండేవాడు. అది అతని దగ్గర నేర్చుకున్నాను. నాకు ఇప్పటికీ కూడా ఎప్పుడు ఎవరైనా కానీ చాక్లెట్ ఇచ్చినా కూడా ఆ చాక్లెట్తో బొమ్మ చేసి ఇస్తూ ఉంటాను అనమాట. ఇది ఎప్పటిది విషయం, 56 ఏళ్ల క్రితం అనమాట. అప్పటి నుంచి వీళ్ళందరూ నాకు బాగా గుర్తుంటూ ఉంటారు. మాకు బి సెక్షన్లో ఉన్నటువంటి కాళే సూర్యప్రకాష్, వాళ్ళు కూడా మాకు బాగా థిక్ ఫ్రెండ్స్గా ఉండేవారు. సూర్యప్రకాష్ తర్వాత సిండికేట్ బ్యాంక్లో వర్క్ చేసి తర్వాత రిటైర్ అయిపోయి ఏలూరులోనే ఉంటున్నాడు ప్రస్తుతం. అలాగే హిమవంతరావు అని, వీళ్ళు కూడా చాలా బాగా తెలుసు. జేసుదాస్ అని చెప్పి మా బి సెక్షన్లోనే ఉండేవాడు. అలాగే ఖాదర్ భాష అని చెప్పి అతను కూడా బి సెక్షన్లో ఉండేవాడు. వాళ్ళిద్దరు కూడా రైల్వేలో రాయనపాడులో వర్క్ చేస్తూ ఉండేవారు. వాళ్ళు కూడా రిటైర్ అయినాడు. ఇప్పటికీ కూడా జేసుదాస్ రాయనపాడు నుంచి ఇక్కడికి వస్తూ నన్ను కలుస్తూ ఉంటాడు సరదాగా. అలాగే మాకు జూనియర్స్ అయిన వాళ్ళు కూడా మాకు బాగా తెలుసు. మాకు జూనియర్స్లో పోళ్ల రాంబాబు, దుగ్గిరాల గాంధీ అండ్ ఇంకో ఆయన ఇప్పుడు కోర్టులో వర్క్ చేస్తున్నాడు భీమవరంలో, తన పేరు వెంటనే గుర్తు రావట్లేదు. వీళ్ళందరూ కూడా మనకి టచ్లోనే ఉంటూ ఉండేవారు అన్నమాట. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. వాళ్ళందరూ కూడాను వాసు అని, వీళ్ళందరూ అత్తోట శేషగిరిరావు, భోగరాజు త్రివిక్రమరావు, వీళ్ళందరూ కూడా మాకు జూనియర్స్. మాకు సీనియర్స్తో కూడా మాకు సత్సంబంధాలు బాగా ఉన్నాయి. అలహాబాద్ బ్యాంక్లో చేశాడు ఆర్ ప్రసాద్ అని ఆయన, ఇంకొక కనకదుర్గా ప్రసాద్, తర్వాత ఇబ్రహీం, వీళ్ళందరూ కూడా మాకు చాలా, రత్నాకర్ రావు, కళా కేశవరావు, వీళ్ళందరూ కూడా మాకు బాగా థిక్ ఫ్రెండ్స్ లాగా ఉండేవారు. మేమందరం కూడా స్పోర్ట్స్లో సరదాగా ఆటపాటలు వీటన్నిటిలోనూ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉండేవాళ్ళం రెగ్యులర్గా. మాకు ఇంకా సూపర్ సీనియర్స్ అయినటువంటి శ్రీపతి, వాళ్ళు కూడా మాకు బాగా తెలుసు. శ్రీపతి, జేపీ శ్రీపతి అని, అతను ఎంబీబీఎస్ సీట్ వచ్చి జాయిన్ అయ్యి వెళ్ళాడు. వీళ్ళందరినీ కూడా తరచూ కలుస్తూనే ఉండేవాళ్ళం. రెగ్యులర్గా మాతో టచ్లో ఉన్నవాళ్ళే అన్నమాట. ఈ మీటింగ్స్ రెగ్యులర్గా కలవాలి అది ఇది అని చెప్పి మేము సిల్వర్ జూబ్లీ ఆఫ్ అవర్, గోల్డెన్ జూబ్లీ ఆఫ్ అవర్ పాసింగ్ అవుట్ ఆఫ్ ది కాలేజ్ అని 2019లో పెడదామని అనుకున్నాను. అప్పుడు వీళ్ళందరి అడ్రస్సెస్ అవన్నీ గ్యాదర్ చేద్దామని నేమ్స్ గ్యాదర్ చేశాను ఫస్ట్. ఆ తర్వాత మన స్కూలు డైమండ్ జూబ్లీ ఎలాగో జరిగింది కాబట్టి అందులో కలిపేసేసి మన వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేశాం. కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేదు. ఇంకొక ముఖ్యమైన ఫ్రెండ్ ఏలూరులోనే ఉంటాడు, బోరా ప్రసాద్ అని చెప్పి. వాళ్ళ ఫాదరు కానిస్టేబుల్ చేసేవారు. ఈ బోరా ప్రసాద్ ముఖ్యంగా చాలా సినిమాల్లో పోర్షన్స్ వేశాడు. చిన్న చిత్కా యావరేజ్ పోర్షన్స్ చాలా సినిమాల్లో వేసి ఇప్పుడు ప్రస్తుతం ఏలూరులోనే సెటిల్ అయ్యి ఉన్నాడు. మాకు ఒకసారి కనిపించాడు, ఈ మధ్య కనపడలేదు, చాలా రోజులైంది. అలాగా వీళ్ళందరినీ కలుస్తూ ఉండటం, పాత మిత్రుల్ని కలుస్తూ ఉండటం, అది నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. వీళ్ళే కాకుండా మన టీచర్స్ కూడా, నేను ఏలూరులో క్లినిక్ పెట్టిన తర్వాత చాలామంది టీచర్స్ నా దగ్గరికి ట్రీట్మెంట్ పర్పస్లో వస్తూ ఉండేవారు. చెప్పాను ఇదివరకు, మళ్ళా చెప్తున్నాను. నారాయణరావు గారు, తర్వాత జి సత్యనారాయణ గారు అంటే డ్రిల్ మాస్టారు, తర్వాత సుబ్రహ్మణ్యం గారు క్రాఫ్ట్ మాస్టారు, రాధాకృష్ణ గారు, ఇంకా అనేక మంది టీచర్స్ నా దగ్గరికి ట్రీట్మెంట్కి కూడా పర్పస్కి వస్తూ ఉండేవారు. ఈ టీచర్స్ అందరికీ కూడా కొంతమందికి నిక్ నేమ్స్ ఉండేవి. నాకు ఇప్పటికీ కూడా చాలా బాగా గుర్తు. కానీ అవన్నీ ఎవరెవరు ఏమిటి అనేది ఇలా పబ్లిక్గా చెప్పడం బాగోదు. కానీ కొన్ని నేమ్స్, నిక్ నేమ్స్ చెప్తాను, అవి వాళ్ళకి కనెక్ట్ అవుతాయి, మన వాళ్ళకి కూడా కనెక్ట్ అవుతాయేమో సరదాగా చెప్తాను. తారుడబ్బా అని ఒకళ్ళు అనేవారు, గద్దముక్క అని ఒక ఆయన అనేవారు, ఒక ఆయన శంభులింగం అని ఒక ఆయన అనేవారు, ఒక ఆయనేమో బ్లాక్
చాప్ అనే ఒక ఆయన అనేవారు. ఇలాగా అనేక మందిని అనేక రకాలుగా పిలుచుకుంటూ సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉండేవారు. మా స్టూడెంట్స్లోనే కొంతమంది కొంచెం సీనియర్ బ్యాచ్, విష్ణుప్రియ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా కొన్ని పాటలకి భాష్యం చెప్తూ ఉండేవారు, వివరించి చెప్తూ ఉండేవారు ఈ లేజర్ టైమింగ్స్లో. అందులో ఒకటి చెప్తాను సరదాకి. అదేంటంటే ఈ సినిమాలో నాగేశ్వరరావు సావిత్రి వేసిన సినిమాలో కనులు కనులతో కలబడితే ఆ కళలకు ఫలమేమి అని అంటే వాడు చెప్పేవాడు, కళ్ళు కళ్ళుతో కలిసిన తర్వాతే ఫలం ఏమిటవుతుంది అని అర్థం అంటాడు. ఆ కళలే మరులైతే ఇంకేమిటి అంటే మరులే అంటే ఆ ఫీలింగ్స్. మరులతో కలబడితే ఆపై జరిగేది ఏమంటే మనువు అంటే పెళ్ళి అవుతుంది. మనువయ్య ఇద్దరు ఒకటైతే ఆపై జరిగేది అంటే సంసారం అంటే. ఇవన్నీ వాళ్ళు భాష్యంలాగా మధ్య మధ్యలో చెప్తూ ఉండేవారు, సరదాగా ఉండేవారు క్లాసెస్ మధ్యలో. ఇట్లాంటివి చాలా చాలా ఎనెక్డోట్స్ ఉన్నాయి. ఇలాగా 10th క్లాస్ నాటి సన్నివేశాలు అనేకం గుర్తొస్తూ ఉంటాయి, మర్చిపోలేనివి. అలాగే స్పోర్ట్స్లో కూడా మా చేతనైనంత ఇది మేము ఆడుతూ ఉండేవాళ్ళం. కానీ క్లాసెస్, ఇంటర్ క్లాసెస్, అది కాంపిటీషన్స్ అవన్నీ ఆడేవాళ్ళం కాదు. ఇగో హెడ్ మాస్టర్ ఆ రూమ్ ఎదురుకుండానే పెద్ద బ్యాడ్మింటన్ కోర్ట్ ఉండేది, బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళం. మేము నెక్స్ట్ లెవెల్ జూనియర్ బ్యాచ్ అనమాట. మహీపాలు, నేను, ఈ సూరంపూడి ప్రసాదు, మేమందరం కూడా ఒక బ్యాచ్ కింద ఆడుకుంటూ ఉండేవాళ్ళం. మేమే మా ఇంటి దగ్గరకు వచ్చేసేసి, మా ఇంటి దగ్గర కొంచెం చిన్న గ్రౌండ్ లాగా ఉండేది. మా ఇంటి దగ్గరికి వీడు సూరంపూడి ప్రసాద్ పట్టుకొచ్చేవాడు, క్రికెట్ బ్యాటు అవి పట్టుకొచ్చేవాడు, వికెట్స్ పట్టుకొచ్చేవాడు. అవన్నీ పెట్టుకొని మేము క్రికెట్ కూడా అక్కడ ఆడుతూ ఉండేవాళ్ళం చాలా రెగ్యులర్గా. సూరంపూడి ప్రసాద్, మహీపాలు, నేను, జోగిరాజు మేమందరం ఆడుతూ ఉండేవాళ్ళం. అలాగే క్రికెట్ బాల్స్ మనం ఆడటం అనేది కష్టం, అప్పుడు తెలియదు కదా. టెన్నిస్ బాల్స్ ఆడుతూ ఉండేవాళ్ళం. ఈ టెన్నిస్ బాల్స్ కొనుక్కోవాలంటే అప్పుడు చాలా కాస్ట్ ఉండేవి, సుమారు 5 రూపాయలు ఎంతో ఉండేవి. కానీ మేమేం చేసేవాళ్ళం అంటే ఎస్పీ బంగ్లా దగ్గర కాదు, ఎస్పీ ఆఫీస్ దగ్గర, డిస్ట్రిక్ట్ ఎస్పీ ఆఫీస్ దగ్గర టెన్నిస్ కోర్ట్ ఉండేది. అక్కడ పోలీసు పర్సనల్ ఆడుతూ ఉండేవారు. వాళ్ళు ఆడేసిన తర్వాత ఆ బాల్స్ని ఈ అటెండర్స్ అమ్ముతూ ఉండేవారు. మేము అంతా 30 పైసలకి 40 పైసలకి వాళ్ళ దగ్గర తెచ్చుకొని టెన్నిస్ బాల్ మోడరేట్గా ఉండే, మరీ పాడైపోయి ఉండేవి కాదు, వాళ్ళు కొంచెం ఆడి పక్కన వాడేసేవారు. వాటిని ఆ అటెండర్స్ దగ్గర తెచ్చుకొని మేము దాంతో క్రికెట్ అది ఆడుకుంటూ ఉండేవాళ్ళం. అలాగా సరదాగా సాగిపోతూ ఉండేది. బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళం, క్రికెట్ ఆడేవాళ్ళం, ఖోఖో ఎక్కువగా ఆడేవాళ్ళం. ఫుట్బాల్ ఏముంది, మామూలుగా ఇటు నుంచి అటు తంటూ ఉండటమే కాబట్టి ఆడుతూ ఉండేవాళ్ళం. తర్వాత కాలేజీ లెవెల్కి వెళ్ళాక అవన్నీ ఇంప్రూవ్ చేసుకోవటం జరిగింది ఇంకొంచెం. ఇలాగా మా హై స్కూలు సన్నివేశాలన్నీ కూడా చాలా సరదాగా జరిగినాయి. ఇవన్నీ మీతో పంచుకోవటం నాకు చాలా సరదాగా ఉంది. నాకు చాలా గుర్తుకొస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా, ఇంకా ఉన్నాయి చెప్పుకోవటానికి. ఇంతటితో ఈ హై స్కూల్కి సంబంధించిన విషయాల్ని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళేటప్పటికి మేము కాలేజీలో ఎలా చేరాం, కాలేజీ చదువులు ఎలా ఉన్నాయి అనేది కాలేజీ చదువులు అనే పేరుతో మొదలెట్టి మళ్ళీ చెప్తాను. అప్పటిదాకా సెలవు తీసుకుంటాను. నమస్కారం. ఇప్పటిదాకా మీరు ఈ ఛానల్ వింటున్నారు కాబట్టి ఇది ఎట్లా ఉంది ఏమిటి అనేది మీ సలహాలు సూచనలు ఇచ్చినట్టయితే తప్పకుండా స్వీకరిస్తాం. ఈ కామెంట్ బాక్స్లో తప్పకుండా రాయండి. నమస్కారం.